Hello everyone, welcome back to RS Connect. Today we are going to discuss about a topic which many women are facing today, PCOD. In this video you will find about irregular periods, hormonal imbalance, your facial hair, acne, etc. Today we have our expert gynecologist Dr. Sapna Garu with us to explain about all these issues in detail. డాక్టర్ చాలామంది అమ్మాయిలో ఈ మధ్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఇది పీసీఓడి, పీసీఓఎస్ అని ఎలా కన్సిడర్ చేస్తాము? ఓకే. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోవాలమ్మా. ఫస్ట్ మెనార్కీ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ వరకి కూడా ఇర్రెగ్యులర్ అయితే అంత ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ చేయడము అది అయితే ఎక్కువ చేయము. సో ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ మెనార్కీ అంటే పెద్ద మనిషి అయిన తర్వాత 2 ఇయర్స్ వరకి కూడా వీ కెన్ వెయిట్ అండ్ సీ ఎలా వస్తుంది అన్నది. అది మరీ 3 మంత్స్ వరకి కూడా అవ్వకుండా 6 మంత్స్ వరకి అవ్వలేదు అని అంటే మాత్రం వీ గివ్ మెడిసిన్ ఫర్ విత్డ్రావల్ బ్లీడింగ్. 2 ఇయర్స్ తర్వాత మాత్రం ఎవాల్యుయేషన్ కంపల్సరీ. అది పీసీఓడి ఉందా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వేరే రకంగా సిస్టులు వచ్చి ఉన్నాయా, లేకపోతే ఇంకా హార్మోన్స్ అసలు కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోవడమా. అంటే ఇప్పుడు 9 ఇయర్స్కే పెద్ద మనిషి అయిందని వస్తున్నారు, కొందరికి 16 ఇయర్స్ అయినా కూడా మెన్సెస్ రాని వాళ్ళు ఉంటారు. సో వీ హ్యావ్ టు స్టేజ్ దెమ్, ఎందులో ఉన్నారు వాళ్ళది అనేది ఫస్ట్ చేసిన తర్వాతే పీసీఓఎస్ అని చెప్పగలం. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ ఉంటారు కదా, లైక్ సే 9 to 12 ఇయర్స్ మధ్యలో వాళ్ళలో వచ్చిన తర్వాత మెన్సెస్ అయిన తర్వాత పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా పీసీఓడి ఉంటుందా? పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా పీసీఓడి ఉంటుందమ్మా. పీసీఓడి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అలాంటివి కనపడడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. అది 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2-3 ఇయర్స్ అవ్వచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దాకా కనపడడానికి ఫస్ట్ పీసీఓడి స్కాన్లో కనపడినా కూడా చాలామందికి రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అలా అని వాళ్ళకి పీసీఓడి లేదు అని చెప్పలేం. దే మే గో ఇన్ టు ద ఇర్రెగ్యులర్ మెన్సెస్ సైకిల్స్, అవి స్టార్ట్ అవ్వచ్చు లేటర్ ఆన్ స్టేజ్లో. సో ఓన్లీ స్కాన్లో కనపడి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటే అంత సివియర్కి వెళ్లకుండా ఆపే అవకాశం ఉంది మనకి. ఓకే మేడం, కొంతమంది అమ్మాయిల్లో ఏంటంటే ఫేస్లో యాక్నే, హెయిర్ అంటే ఫేషియల్ హెయిర్ రావడము, ఇవన్నీ పీసీఓడికి రిలేటెడ్ అవ్వచ్చా? యాక్నీ, ఫేషియల్ హెయిర్ రావడము, ఇర్రెగ్యులర్ ప్లేసెస్లో అంటే చెస్ట్ మీద, బ్యాక్ మీద, హెయిర్ మీద కూడా కోర్స్ హెయిర్ వస్తుంది కొందరికి. సో ఇవన్నీ కూడా అబ్నార్మల్ హెయిర్ గ్రోతే. కొందరికి దీంతో పాటు కావాల్సిన ప్లేస్లో అంటే హెయిర్ అండ్ స్కాల్ప్, తలలో జుట్టు పోవడము ఇది కూడా ఉంటుంది. తర్వాత మెడ మీద హెయిర్ నెక్ లైన్ దగ్గర కొంచెం బ్లాక్నెస్ వస్తుంది. సో అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం దాన్ని. సో ఇవన్నీ సిమ్టమ్స్ పీసీఓడివి. ఓకే. కొంతమంది మహిళల్లో మనము సడన్గా వెయిట్ గెయిన్ చూస్తాం మేడం. సో సడన్గా వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు పీసీఓడి అని అనొచ్చా, లేదా పీసీఓడి వల్లనే వెయిట్ గెయిన్ అవుతుందా? ఇట్ ఈస్ ఎ విషియస్ సైకిల్ అగైన్. పీసీఓడి వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది, వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంటే పీసీఓడి రెసిస్టెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో పీసీఓడి ఆగాలి అని అంటే మనం వెయిట్ గెయిన్ని ఆపాల్సిందే. పీసీఓడి ఆల్మోస్ట్ ఒక 5% వెయిట్ రెడ్యూస్ అయినా కూడా పీసీఓడి రివర్సల్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల చాలా కారణాలు ఉంటాయమ్మా. ఒకవేళ ఒక అమ్మాయికి ఎవ్రీ 2 మంత్స్కి ఫస్ట్ నుంచి మెన్సెస్ వస్తే ఇట్ మే బీ నార్మల్, 60 డే సైకిల్ అనుకోవచ్చు మనం. వెరీ రేర్ 45 డే సైకిల్, 35 డే సైకిల్ ఇలాంటివి చాలా వింటాము. బట్ 2 మంత్స్ సైకిల్స్ కూడా కొన్నిసార్లు పేషెంట్స్ చెప్తూ ఉంటారు. అవే ఫ్రమ్ టెక్స్ట్ బుక్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే, మన క్లినికల్గా మన ఎక్స్పీరియన్స్ని బట్టి చూసిన కేసెస్లో చాలామందికి 2 మంత్స్కి ఎవ్రీ 2 మంత్స్ పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా ఎవ్రీ 2 మంత్స్కి సైకిల్ ఉంటుంది వాళ్ళకి. న్యాచురల్ కన్సెప్షన్ విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ న్యాచురల్ కన్సెప్షన్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మనం ఎవ్రీ పేషెంట్ని డిఫరెంట్గానే ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి 1 మంత్కి వస్తుంది, ఒకసారి 3 మంత్స్కి వస్తుంది, ఒకసారి 15 డేస్కే మెన్సెస్ వస్తుంది. దిస్ ఈజ్ ఏ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టు టెల్ ద పేషెంట్ టు గెట్ ఇన్వెస్టిగేటెడ్. డాక్టర్, ఇది స్ట్రెస్ ఈ మధ్య మనం లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో స్ట్రెస్ ఎంతవరకు పీసీఓడిని ఎఫెక్ట్ చేస్తుంది? 100% స్ట్రెస్ అనేది మాత్రం ఇప్పుడున్న పీసీఓడికి, నాట్ ఓన్లీ పీసీఓడి ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు, సో బీపీ పెరగచ్చు,
ఫ్యూచర్లో ఇంత ఎర్లీగా 18 ఇయర్స్ ఇట్ మే నాట్ బి దేర్, బట్ కంటిన్యూస్గా పీసీఓడి ఉంది అన్న వాళ్ళకి ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ రావచ్చు. సో ఇవన్నీ వస్తున్నాయి అని అంటే దానికి మెయిన్ రీజనే స్ట్రెస్. స్ట్రెస్ అనేది పిల్లలకి ఎంత ఎక్కువ అలవాటు అయిందంటే 1 minute ఫుడ్ రాకపోతే జొమాటో వచ్చేస్తుంది. సో జొమాటో అండ్ స్విగ్గీకి ఇంత అలవాటు అయిన వాళ్ళకి పేషెన్స్ ఉండదు. సో కొంచెం సేపు వెయిట్ చేద్దాము, పేషెంట్గా ఆలోచిద్దాము, ఉందాము అన్నది లేక వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి తెలీదు దే ఆర్ బికమింగ్ స్ట్రెస్ఫుల్ అనేది. మనం చెప్తే కానీ వాళ్ళకి అది స్ట్రెస్ అనేది తెలియకుండా అయిపోయే సిచ్యుయేషన్స్ వచ్చాయి ఇప్పుడు. డాక్టర్, లేట్ నైట్ స్లీపింగ్ హ్యాబిట్ పీసీఓడి మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? నైట్ హార్మోన్స్, మార్నింగ్ హార్మోన్స్ బాడీలో సన్ ఎలా వస్తుంది, మూన్ ఎలా వస్తుంది అన్న దాన్ని బట్టి సేమ్ అదే రిధంలో మనకి బాడీలో నైట్ మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వాలి, మార్నింగ్ ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ రిలీజ్ అవ్వాలి. సో ఈ పీక్స్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి మెన్స్ట్రువల్ సైకిల్ 100% ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్గా మనకి డిపెండ్ అయ్యేదే ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ మీద. సో నైట్ పడుకున్నప్పుడు మెలటోనిన్ బాగా రిలీజ్ అయిపోతే మంచి డీప్ స్లీప్కి వెళ్తాము. డీప్ స్లీప్కి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ టైంలో మనకి ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ ఓవేరియన్ సైకిల్ అది నార్మల్గా వచ్చినప్పుడు మనకి సైకిల్స్ రెగ్యులర్గా వస్తుంది. ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్తో సైకిల్ 100% డిస్టర్బ్ అవుతుంది. ఇది ఎక్సర్సైజ్ పీసీఓడి కంట్రోల్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేడం? బేసిక్గా మనం ఇదివరకు పూర్వకాలంలో చూసుకున్నట్టయితే మార్నింగ్ టైంలోనే అమ్మాయిలందరూ ప్రతి ఇంట్లో మార్నింగే లేస్తారు. తెల్లవారుజామున సూర్యుడు వచ్చే టైంకి మనం వైటమిన్ డి తీసుకుంటూ నేచర్ నుంచి తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, ఇల్లు ఊడవడం కానీ, బయట నీళ్లు చల్లడం కానీ, అలకు చల్లడం కానీ, ముగ్గులు వేయడం కానీ, ప్రెషర్ అబ్డమిన్ ప్రెషర్ కూర్చొని ముగ్గేస్తారు. పొద్దున్నే లేసి అందరికీ చట్నీ చేయాలంటే దంచాలి, నో గ్రైండర్. సో ఎవ్రీథింగ్ బాడీలో అన్ని మూమెంట్స్ జరుగుతున్నాయి వాళ్ళకి, ఉతకడం కానీ, బట్టలు ఉతకడం కానీ. సో అప్పుడు వాళ్ళకి పీసీఓ ఇంత లేదు. ఒక్కటే అప్పటికి ఇప్పటికీ మనం లైఫ్ స్టైల్లో ఏం మార్చుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ లేస్తే హ్యాపీగా ఏదో ఒకటి అక్కడ ఆ మిషన్ ఒత్తితే, ఓవెన్ ఒత్తితే వేడవుతుంది, రాత్రి అన్నమే ఏదో ఒకటి కలుపుకొని తినడమో, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఏ బ్రెడ్ జామో తీసుకొని వెళ్ళడం. సో దీస్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్. దానివల్ల పీసీఓ అయితే డెఫినెట్గా పెరిగింది. మ్యామ్, డైట్ చేంజ్ చేస్తే పీసీఓడి ఎంతవరకు కంట్రోల్ అవుతుంది? అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమిటి? ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలమ్మా. ఫస్ట్ అవాయిడ్ చేసినవి చెప్దాము. తినాల్సినవి తినకపోయినా పర్లేదు, కానీ తినకపోతే ఆపితే మనకి రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి నో లేస్, కుర్కురే, బింగోస్, ఎవ్రీబడి. ఇప్పుడు స్నాక్స్ అనగానే ఒక ప్యాకెట్, పేరెంట్స్ అయినా స్కూల్కి అయినా వెళ్ళి తీసుకెళ్లేది బిస్కెట్స్, ఫుల్ ఆఫ్ మైదా, ఫుల్ ఆఫ్ రీయూజ్డ్ ఆయిల్స్ అండ్ ఆ ఇంగ్రీడియంట్స్, ఇంకా కెమికల్స్. మనకు తెలియకుండా ఏం లేదు, అన్ని కెమికల్స్ హార్మ్ఫుల్లే అనేది మనం వింటున్నాం ఈ కాలంలో. సో ఆల్రెడీ మనం తినే వాటిలలోనే గోధుమ పిండి అయినా, రైస్ అయినా అన్నిట్లలో ఏదో ఒక కెమికల్ కలుస్తుంది, అది వేరే కలుపుతున్నారని తెలుసు. సో అవాయిడబుల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఫాస్ట్ ఫుడ్లో మనం తినేటివి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్. ట్రాపికానా అనేది అందరూ వినుంటారు, ఫ్రెష్ ఫ్రూట్ న్యాచురల్ జ్యూసెస్. బట్ అది ఎంతవరకు న్యాచురల్? అది 1 డే మనం జ్యూస్ ఇంట్లో చేసుకుంటే బత్తాయి రసం అయినా, ఆరెంజ్ జ్యూస్ అయినా 1 అవర్లో చేదవుతుంది. సో ఇది 3 నెలలు 6 నెలలు ఎలా ఉంటుంది? సో అంటే ఎంత కెమికల్స్ వాడారు. సో న్యాచురల్ జ్యూస్ అంటూ ఏమి ఉండదు. సో మనం ఇంట్లో చేసుకున్నదే న్యాచురల్ జ్యూస్. సో వాటినే పాటించాలి. సో మ్యామ్, పీసీఓడికి ఎలాంటి డైట్ తీసుకోవాలి? డైట్ న్యాచురల్ డైట్, ఇంట్లో హోమ్ మేడ్ డైట్. ఇవాళ చేసుకున్నది రేపు వేడి చేసుకొని అయినా తినండి, పర్వాలేదు. చద్దన్నం తినండి, పర్వాలేదు. బట్ బయట నుంచి తెప్పించుకోవడం, పిజ్జా, బర్గర్స్ లాంటివి వద్దు. ఇంట్లో చేసుకున్న వాటిలలో నట్స్, సీడ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సీడ్ సైకిల్ అని ఉంటుంది. సీడ్ సైకిల్ అలాగే పాటించాలని లేదు. ఎవ్రీడే ఫ్లాక్స్ సీడ్ పౌడరు అన్నీ కలిపింది, వాల్నట్స్ అన్నీ కలిపింది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా పర్వాలేదు. వేరే సీడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఓవర్ నైట్ మంచిగా నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ తినాలి. సో మెంతులు నానబెట్టుకొని తినాలి. అలాగే దాంతోపాటు ఎవ్రీడే ఇడ్లీ, దోశ, వడ ఇవేవి తిన్నా పర్వాలేదు, లిమిటెడ్ క్వాంటిటీ.
ఆయిల్ ఫుడ్ వీక్లీ వన్స్ చేసుకొని మిగిలిన రొటీన్గా తినేటివి జోవర్తో చేసినవి, మిల్లెట్స్, ఓట్స్, దీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ ఎవ్రీడే ప్రోటీన్ ఉండాలి. ఎగ్ వైట్ అయినా అవ్వచ్చు, ఫిష్ అయినా అవ్వచ్చు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైనా పర్వాలేదు. మ్యామ్, డైట్ చేంజ్ చేస్తే పీసీఓడి ఎంతవరకు కంట్రోల్ అవుతుంది? అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమిటి? ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలమ్మా. ఫస్ట్ అవాయిడ్ చేసినవి చెప్దాము. తినాల్సినవి తినకపోయినా పర్లేదు, కానీ తినకపోతే ఆపితే మనకి రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి నో లేస్, కుర్కురే, బింగోస్, ఎవ్రీబడి. ఇప్పుడు స్నాక్స్ అనగానే ఒక ప్యాకెట్, పేరెంట్స్ అయినా స్కూల్కి అయినా వెళ్ళి తీసుకెళ్లేది బిస్కెట్స్, ఫుల్ ఆఫ్ మైదా, ఫుల్ ఆఫ్ రీయూజ్డ్ ఆయిల్స్ అండ్ ఆ ఇంగ్రీడియంట్స్, ఇంకా కెమికల్స్ మనకు తెలియకుండా ఏం లేదు. అన్ని కెమికల్స్ హార్మ్ఫుల్లే అనేది మనం వింటున్నాం ఈ కాలంలో. సో ఆల్రెడీ మనం తినే వాటిలలోనే గోధుమ పిండి అయినా రైస్ అయినా అన్నిట్లలో ఏదో ఒక కెమికల్ కలుస్తుంది, అది వేరే కలుపుతున్నారని తెలుసు. సో అవాయిడబుల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఫాస్ట్ ఫుడ్లో మనం తినేటివి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్. ట్రాపికానా అనేది అందరు వినుంటారు, ఫ్రెష్ ఫ్రూట్ న్యాచురల్ జ్యూసెస్. బట్ అది ఎంతవరకు న్యాచురల్? అది 1 డే మనం జ్యూస్ ఇంట్లో చేసుకుంటే బత్తాయి రసం అయినా ఆరెంజ్ జ్యూస్ అయినా 1 అవర్లో చేదవుతుంది. సో ఇది 3 నెలలు 6 నెలలు ఎలా ఉంటుంది? సో అంటే ఎంత కెమికల్స్ వాడారు. సో న్యాచురల్ జ్యూస్ అంటూ ఏమి ఉండదు. సో మనం ఇంట్లో చేసుకున్నదే న్యాచురల్ జ్యూస్. సో వాటినే పాటించాలి. సో మ్యామ్, పీసీఓడికి ఎలాంటి డైట్ తీసుకోవాలి? డైట్ న్యాచురల్ డైట్, ఇంట్లో హోమ్ మేడ్ డైట్. ఇవాళ చేసుకున్నది రేపు వేడి చేసుకొని అయినా తినండి, పర్వాలేదు. చద్దన్నం తినండి, పర్వాలేదు. బట్ బయట నుంచి తెప్పించుకోవడం, పిజ్జా, బర్గర్స్ లాంటివి వద్దు. ఇంట్లో చేసుకున్న వాటిలలో నట్స్, సీడ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సీడ్ సైకిల్ అని ఉంటుంది. సీడ్ సైకిల్ అలాగే పాటించాలని లేదు. ఎవ్రీడే ఫ్లాక్స్ సీడ్ పౌడరు అన్నీ కలిపింది, వాల్నట్స్ అన్నీ కలిపింది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా పర్వాలేదు. వేరే సీడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఓవర్ నైట్ మంచిగా నీళ్ళల్లో నానబెట్టి మార్నింగ్ తినాలి. సో మెంతులు నానబెట్టుకొని తినాలి. అలాగే దాంతోపాటు ఎవ్రీడే ఇడ్లీ, దోశ, వడ ఇవేవి తిన్నా పర్వాలేదు, లిమిటెడ్ క్వాంటిటీ. ఆయిల్ ఫుడ్ వీక్లీ వన్స్ చేసుకొని మిగిలిన రొటీన్గా తినేటివి జోవర్తో చేసినవి, మిల్లెట్స్, ఓట్స్, దీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ ఎవ్రీడే ప్రోటీన్ ఉండాలి. ఎగ్ వైట్ అయినా అవ్వచ్చు, ఫిష్ అయినా అవ్వచ్చు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏవైనా పర్వాలేదు. డాక్టర్, ఎర్లీ స్టేజెస్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేయవచ్చా? ఎర్లీ స్టేజెస్ అంటే వితౌట్ ఎనీ సిమ్టమ్స్. ఇంకా అప్పటి వరకు ఏం పెద్దగా చేంజెస్ రాలేదు, హెయిర్ ఎక్కువ రాలేదు, యాక్నీ మినిమల్లో ఉంది, తర్వాత వెయిట్ గెయిన్ అంత ఎక్కువ లేదు, సైకిల్స్ ఆన్ డైట్ మేనేజ్ అవ్వడానికి 3 మంత్స్లో ఒకవేళ రెగ్యులర్ అయిపోతే పర్వాలేదు. 3 మంత్స్ కంటే ఎక్కువ అయిపోయింది అంటే న్యాచురోథెరపీ అని పేరు పెడదాం దానికి. ఒకవేళ న్యాచురోథెరపీతో అవ్వలేదు, 3 మంత్స్లో సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వలేదు, పీసీఓడి అనేది వాళ్ళు ఏదో ఒక సిమ్టమ్ ఉంటేనే వాళ్ళు మనకి డయాగ్నోసిస్కి వచ్చారు కాబట్టి 3 మంత్స్ వరకు దాంతో వెయిట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ డయట్, మెడిటేషన్ అండ్ ఆల్. అప్పటికి కూడా అవ్వకపోతే దిస్ విల్ బి 100% టైమ్ టు గో ఫర్ ఏ మెడిసిన్. ఓకే. సో మ్యామ్, ఇది పీసీఓడి మనము ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఫస్ట్ మనం ఓన్లీ స్కాన్ అమ్మ. నవడేస్ స్కాన్ అనేది రైట్ హ్యాండ్ ఫర్ ఎ గైనకాలజిస్ట్. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్కాన్ మెషిన్ ఆర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎ స్కాన్. వెరీ అవైలబిలిటీ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ విత్ ఇన్ 10-15 మినిట్స్లో డయాగ్నోసిస్ అయిపోతుంది. అండ్ ఓన్లీ 1 సింగిల్ దాని మీద డిపెండ్ అవ్వకుండా, ఓన్లీ స్కాన్ రిపోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ వాటి మీద డిపెండ్ అవుతాం. తన ఏజ్ని బట్టి, తన రిక్వైర్మెంట్ ఏంటి, ఓన్లీ మెన్సెస్ రావడమా, ఇన్ఫర్టిలిటీయా, సో దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ ఆప్షన్స్, బ్లడ్ టెస్ట్లు చేస్తాం, హార్మోన్ టెస్ట్లు, దీంతోపాటు 100% థైరాయిడ్ అయితే చూసుకుంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్లడ్ ఓన్లీ స్కాన్ కాకుండా బ్లడ్ టెస్ట్ ఏమన్నా చూసుకొని మనం చెప్పగలమా పీసీఓడి ఉందా లేదా అనేది? ఓన్లీ బ్లడ్ టెస్ట్లు అయితే ఫస్ట్ ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయంటే ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా హై ఉండొచ్చు. సో ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్గా ఉంటే
పీసీఓడి ఉండే అవకాశం ఉంది. దానికోసం మనం చేసే హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్. సో దాని రేషియోని చూస్తాం. 2 నార్మల్ రేంజ్‌లోనే ఉండొచ్చు. బట్ వెన్ వి టేక్ ద రేషియో ఇట్ మే బి అబ్నార్మల్. మేడం, చాలామంది పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని అంటారు. ఇది ఎంతవరకు నిజము? పీసీఓడిలో ఎనోవులేషన్ సైకిల్స్ చాలా ఎక్కువమ్మా. అండం విడుదలయ్యి మెన్సెస్ రావడం వేరు, అండం విడుదల అవ్వకుండా మెన్సెస్ రావడం పీసీఓడి. యూజువల్గా ఓవులేటరీ పీసీఓడి ఉంటుంది, అనోవులేటరీ పీసీఓడి ఉంటుంది. పీసీఓడి అని మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత కూడా కొందరు అమ్మాయిలు 6 మంత్స్లోనో 1 ఇయర్లోనో కన్సీవ్ అయ్యి వస్తూ ఉంటారు. సో అంటే వాళ్ళకి అన్ని సైకిల్స్లో ఏదో ఒక టైంలో ఓవులేషన్ అయింది. 3 మంత్స్కో 4 మంత్స్కో 6 మంత్స్కో వాళ్ళకు అండం రిలీజ్ అయింది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓవులేటరీ సైకిల్. అంటే మనం స్కాన్స్ చేయడం ఎవ్రీ మంత్ అయితే వాళ్ళకి ఓవులేషన్ అవుతుందా అలా మనం చూడలేము ఒక పీసీఓడి పేషెంట్ని. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు చెక్ చేసుకుంటారు అని అంటే సెకండ్ 15 డేస్ అంటే ఫస్ట్ ఓవులేటరీ ముందు ఉండే సైకిల్ ఈస్ట్రోజన్ ఫేజ్, తర్వాతది అండం విడుదలైన తర్వాత వచ్చేది ప్రొజెస్ట్రాన్ ఫేజ్. సో ప్రొజెస్ట్రాన్ ఫేజ్లో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చెక్ చేసుకుంటే మనకు అసలు అండం విడుదలవుతుందా లేదా అనేది కొంచెం అయితే తెలుస్తుంది. సో ఓవులేటరీ పీసీఓడియా ఎవ్రీ టైం వాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చి స్కాన్ చేయించుకోలేకపోతే 20 డేస్ తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చూసుకోవచ్చు. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇది రెగ్యులర్ సైకిల్స్ అయితే. లేదు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవుతుంది అని అంటే డేట్కి ముందు ఒక 10 డేస్ బిఫోర్ వాళ్ళు రెగ్యులర్గా వచ్చే 3 మంత్ ప్యాటర్న్ దాన్ని బట్టి దాని ముందు ఒక 15 డేస్ బిఫోర్ చేసుకున్నా తెలుస్తుంది. డాక్టర్, ఇది బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల పీసీఓడి పర్మనెంట్గా తక్కువ అవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? లేదు, దెర్ ఈజ్ నో మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీసీఓడి అనేది పర్మనెంట్గా రెడ్యూస్ అవుతుంది అనేది అయితే ట్రీట్మెంట్ అయితే లేదు. దానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ దాంతోపాటు పీసీఓడికి మెడిసిన్స్ వాడి వెయిట్ రెడ్యూస్ అయ్యి స్ట్రెస్ రెడ్యూస్ అయ్యి డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకైతే నేను 1-2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి నార్మల్ సైకిల్స్ రావడము, హార్మోన్ లెవెల్స్ నార్మల్ అవ్వడము చూశాను నేను. కొన్ని కేసెస్ వెరీ రేర్. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పినవన్నీ పాటించినప్పుడు రివర్సల్ కేసెస్ అయితే చూశాను. బట్ ఓన్లీ ఓసీ పిల్స్తో అయితే రివర్సల్ అవ్వదు. డాక్టర్, ఇది పీసీఓడి ఓన్లీ ఓవర్ వెయిట్ ఉన్న మహిళలకు మాత్రమే వస్తుందా? లేదు, లోవర్ వెయిట్ కూడా, అండర్ వెయిట్ వాళ్ళకు కూడా పీసీఓడి ఉంది. ఓన్లీ దిస్ ఈస్ డ్యూ టు లైఫ్ స్టైల్ ఒక్కటే. స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ 100% యాక్ట్స్. డాక్టర్, ఇంకొకటి, ఇది మ్యారేజ్ తర్వాత పీసీఓడి తగ్గుతుంది అని చాలామంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజము? మ్యారేజ్కి ఉన్న పీసీఓడికి సంబంధం లేదమ్మా. డ్యూ టు హ్యాపీ హార్మోన్స్ ఆఫ్టర్ మ్యారేజ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ హార్మోన్స్ రెగ్యులరైజ్ అవ్వచ్చు డ్యూ టు సమ్ న్యూ ఎమోషన్స్, న్యూ హ్యాపీ సిచ్యువేషన్స్. అది వాళ్ళకి అది చాలా అడాప్టబుల్గా ఉంటే వాళ్ళకి ఆ టైంలో ఓవులేషన్ అవ్వే అవకాశం ఉంది, కన్సీవ్ అయిపోతారు. ప్రీవియస్గా పీసీఓడి ఉన్నా ఇమీడియట్లీ ఆఫ్టర్ అంటే ఒక 2-3 మంత్స్లోనే వాళ్ళు కన్సీవ్ అయ్యి వస్తూ ఉంటారు. అది పొరపాటున వాళ్ళు ఇంత ఎర్లీగా మేము ప్లాన్ చేసుకోలేదు అని పొరపాటున వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా కేసెస్ చూశాను. వాళ్ళు అది టర్మినేట్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు కన్సీవ్ అవ్వరు. ఓకే. సో ఇప్పుడు పీసీఓడి సపోజ్ కొంతమంది ఏంటంటే నేను డాక్టర్ గైనిక్ దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి వాళ్ళు రారు. సో అలాంటి వాళ్ళకి పీసీఓడి సిమ్టమ్స్ ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ ఉంటుంది? వాడను అన్నది మాత్రం అది చాలా తప్పు. ఫస్ట్ రాను అన్నప్పుడు న్యాచురోథెరపీ యూజ్ చేయొచ్చు కదా, డైట్ కరెక్ట్గా చూసుకొని, మెడిటేషన్, ఎక్సర్సైజ్, మినిమం ఒక పర్ డే 1 అవర్ అయినా మనం మన కోసం యూజ్ చేసుకొని బ్రిస్క్ వాక్, ఎక్సర్సైజెస్, సైక్లింగ్, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేసి 3 to 4 months ట్రై చేయండి. చేసిన తర్వాత కూడా రాకపోతే ఇంకా మేము డాక్టర్ వద్దు, మందులు వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం అది ఇంకా హై రెసిస్టెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓరల్గా ఏం పనిచేయవు ఇంకా వాళ్ళకి. ఎన్నో కేసెస్ ఇప్పుడు మేము స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం మ్యారేజ్ తర్వాత. అసలు ఇంజెక్షన్స్ పెట్టినా కూడా 1 డామినెంట్ ఫాలికల్ కూడా రాదు. నో డామినెంట్ ఫాలికల్, నో ఇంక్రీజ్ ఆఫ్ సైజ్ ఇన్ ఫాలికల్. సో మళ్ళీ వాళ్ళకి ఏజ్ని బట్టి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయడమా, ఐవీఎఫ్ వెళ్ళడమా
ఇట్ ఈస్ నెక్స్ట్ ట్రీట్మెంట్ లెవెల్. ఓకే. డాక్టర్ పీసీఓడి వల్ల డయాబెటీస్ రిస్క్ కూడా పెరుగుతుందా? యా, పీసీఓఎస్లోనే మనకి బిగినింగ్లోనే అందుకే వాళ్ళకి మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆండ్రోజన్, సెకండ్ ఈజ్ ఇన్సులిన్. ఇట్ ఈస్ లైక్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది పేషెంట్స్కి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనం బిగినింగ్లోనే చేసినప్పుడు వాళ్ళకి డయాబెటీస్ రాకుండా షుగర్ లెవెల్స్ నార్మల్ ఉండొచ్చు, బట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సమ్ వే దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ అప్ ఇన్ డయాబెటీస్. డాక్టర్, ఇప్పుడు పీసీఓడి ఉన్న ఉమెన్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో, సపోజ్ మ్యారేజ్ ఎర్లీగా అయింది లేదా లేట్ అయింది, సో వాళ్ళకి పీసీఓడి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, బోత్ ఎర్లీ అండ్ లేట్ మ్యారేజ్? ఎర్లీ మ్యారేజెస్లో దే హ్యావ్ టైమ్. సో మనం న్యాచురోథెరపీ కానీ ఆన్ మెడిసిన్ కానీ కొంచెం సైకిల్స్ మేనేజ్మెంట్ చేసుకొని దే కెన్ వెయిట్ ఫర్ దట్. బట్ 20 ఇయర్స్కే హై రెసిస్టెన్స్ స్టిమ్యులేట్ చేసిన ఎగ్ పెరగని సైకిల్స్ అలా అవి కూడా చూస్తూనే ఉన్నాం ఈ మధ్యలో. వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి ఒవేరియన్ డ్రిల్లింగ్ చేయంగానే లాస్ట్ మంత్లో 2 సైకిల్స్ చేసాము. దాంట్లో 2 members కన్సీవ్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ 1 patient గాట్ no cardiac activity of fetus, so we have to terminate it. 1 child is almost good, going good. So ఇంకొకటి ఇప్పుడు పీసీఓడి ఉన్న తర్వాత ఎర్లీ చిన్న పిల్లలకి అయితే వీ కెన్ వెయిట్ 20 ఇయర్సే కాబట్టి 25 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేసి మందులతోనో దేనితోనో దే కెన్ ట్రై. బట్ రెసిస్టెన్స్ అయితే బిల్డప్ అవుతుంది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేకపోతే మాత్రం. అండ్ లేట్గా 32 ఇయర్స్ మ్యారేజ్ అయింది, పీసీఓడి ఉంది, 1 or 2 సైకిల్స్ మనం ట్రై చేసాము, ఇఫ్ దే ఆర్ ఫర్ కన్సీవింగ్. అన్మ్యారీడ్ 32 ఇయర్స్ అయితే మనం ఓన్లీ సైకిల్ మేనేజ్మెంట్ ఒకటే చేస్తాం. వాళ్ళకు కూడా రెగ్యులర్ సైకిల్స్ రావడానికి అంతవరకే ఇస్తాం. ఆఫ్టర్ మ్యారేజే కదా మనం ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్తాం. సో దే హ్యావ్ టు టేక్. ఆఫ్టర్ 30 దేర్ ఈస్ నో చాయిస్ దట్ వీ కెన్ లీవ్ ఇట్. ఓకే డాక్టర్, పీసీఓడి ఉన్న మహిళలో హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది జరుగుతుందా? యా, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హెల్దీగానే వస్తుంది. బట్ ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇలాంటివన్నీ పొరపాటున చాలా లాంగ్ స్టాండింగ్ పీసీఓడి ఉంటే అబార్షన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. 13 weeks లోపలే అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అవ్వచ్చు. కొందరికి ప్రీటర్మ్ లేబర్ 7th monthలోనే డెలివరీ లేబర్ పెయిన్స్ అలా రావడం అలాంటివన్నీ చూస్తాము. సో 100% గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ గైడెన్స్లో అయితే ప్రెగ్నెన్సీ అంతా చూపెట్టుకుంటూ ఉండాలి. వితౌట్ ఎనీ వార్నింగ్ సిమ్టమ్స్ కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఆ పికప్ చేస్తూ ఉంటారు విజిట్స్లో. దానికి వేరే మెడిసిన్స్ కూడా పెడతారు, సపోర్టివ్ థెరపీ బై ప్రొజెస్ట్రాన్స్ అండ్ అవన్నీ పెట్టి ఉంచుతారు. సో డాక్టర్, పీసీఓడి కంప్లీట్గా క్యూర్ అవుతుందా లేదా లైఫ్ లాంగ్ మేనేజబుల్ డిసీజ్ అయినా? 100% డిపెండ్ ఆన్ పేషెంట్. వాళ్ళు ఎంత స్ట్రెస్ రిలీవ్డ్గా ఉంటున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళ డైట్ హ్యాబిట్ ఏంటి, వాటర్ ఇంటేక్ ఏంటి, అవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రివర్సల్ అయితే ఈ కాలంలో చాలా తక్కువ. 100 members వస్తే దాంట్లో 2-3 members అయినా రివర్సల్కి ట్రై చేస్తున్నారు. చాలా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు బిజీ షెడ్యూల్స్. డే బై డే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది కొందరికి. కొందరు అలాగే సన్నగా ఉన్నా కూడా దే ఆర్ నాట్ ట్రయింగ్ because of this fast lifestyle. I feel like every Sunday or Saturday they have to take time for them only. హోల్ డే మెడిటేషన్ చేయడము, ఎవ్రీడే చేయకపోయినా ఆ రోజైనా 5-6 hours మెడిటేట్ చేయడము, స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడము అలాంటివన్నీ చేస్తే బెటర్. ఓకే డాక్టర్, ఇది పీసీఓడి పేషెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటివి? దే వోంట్ టేక్ ఇమీడియట్ యాక్షన్. సో ఇప్పుడు నేను కొన్ని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తే దాంట్లో 1 year వరకు మెన్సెస్ రాకపోయినా కూడా ఇంట్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. 6 months రాకపోయినా ఎవ్రీ 6 monthsకి లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ 6 monthsకే మెన్సెస్ వస్తుంది, హెయిర్ వస్తుంది, హెయిర్ లాస్ ఉంది, అన్నీ ఉన్నాయి, వెయిట్ గెయిన్ అవుతున్నాను అని చెప్పిన అన్నీ బయటికి తెలుస్తున్నా వీ హ్యావ్ అవర్ గ్యాడ్జెట్ ఇన్ హ్యాండ్. అందరికీ సెల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, అందరికీ అవేర్నెస్ ఉంది పీసీఓడి అంటే ఏంటి. పీసీఓడి గురించి చెప్పగానే వాళ్ళే పీసీఓఎస్ గురించి చెప్పడం. సో ఇంత అవేర్నెస్ పబ్లిక్కి ఉన్నా పిల్లలకు ఉన్నా కూడా నెగ్లిజెన్స్, టూ మచ్ ఆఫ్ నెగ్లిజెన్స్.
పర్వాలేదులే రాకపోతే ఇంకా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ నాట్ హ్యాపీ యాక్చువల్లీ. సో మెనీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి దాంతోపాటు. కాబట్టి 100% వాళ్ళు కనీసం ఒక్కసారైనా అడ్వైస్ తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది. ఎంత సెల్ ఫోన్లో చూసుకున్నా కూడా పర్సనల్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ ఇట్ విల్ ప్లే రోల్, ఇంపార్టెంట్ రోల్. చాలామంది అమ్మాయిలు సిగ్గుపడి లేదా ఎవరు ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పరు, లేదా వాళ్ళు గైనిక్ దగ్గర వెళ్ళడానికి సిగ్గుపడతారు. సో అలాంటి వాళ్ళ అమ్మాయిలకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సిగ్గుపడి మనము ప్రాబ్లం పెద్దది చేసుకోకుండా బిగినింగ్లోనే ఒకటి ఏదైనా ఇబ్బంది ఉన్నది అని అంటే చూపెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అప్పుడైతే రివర్సల్ ఉంటుంది. ఆల్రెడీ డిలే అయిన తర్వాత మనం ఎంతవరకు దాన్ని రివర్సల్ చేయగలం అది ఒకసారి ఆలోచించి ఎట్ ద ఎర్లీ తొందరగా దాన్ని అంటే రూట్ నుంచి దాన్ని తీసేయొచ్చు బిగినింగ్లో డయాగ్నోసిస్ చేసుకుంటే. ఆల్రెడీ రూట్స్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ వెరీ మచ్ ఇంబ్యాలెన్స్డ్, ఎంత చేసినా కూడా ప్రాబ్లం వస్తుంది అని అంటే కష్టం. సో వాళ్ళకి చిన్నది, చాలా చిన్న దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ ఒక స్కాన్, ఒక బేసిక్ ఎవాల్యుయేషన్, హార్మోన్ ఎవాల్యుయేషన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 60% పాపులేషన్ సఫరింగ్ విత్ పీసీఓ. సో 60%లో ఉన్నారా, 40లో ఉన్నారా, ఆ 40లో కూడా ఎప్పుడు పీసీఓ కింద కన్వర్ట్ అవుతారో మనకు తెలియదు. లాస్ట్ వీక్ ఒక కేసు వచ్చింది నాకు. తను మ్యారీడ్ ఎట్ 18 years. షీ ఈజ్ హ్యావింగ్ 3 kids. నౌ షీ ఈజ్ 30 years. 30 yearsలో ఫస్ట్ టైం 3 months మెన్సెస్ రాలేదు. సో స్కాన్ చేస్తే షీ వాజ్ హ్యావింగ్ పీసీఓ. సో ఈ ఏజ్లో కూడా పీసీఓడి వస్తుందా అని స్టన్ అయింది తను. ఆల్రెడీ నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా పీసీఓడి రావచ్చా అని అంటే ఎనీ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద డిసీజ్. సో అది ఎవాల్యుయేషన్ చేసుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్ ఉన్నా అబ్నార్మల్గా ఉన్నా కూడా ఒకసారి చెక్ చేయించుకోవడం బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నామని, డైట్ అన్నామని, సో చాలామంది ఏం చేస్తున్నారంటే క్రాష్ డైట్ అనేది ఒకటి ఫాలో చేస్తున్నారు. ఇది నిజంగా యూస్ఫుల్లా? క్రాష్ డైట్ అయినా ఏదైనా మనం లాంగ్ స్టాండింగ్ యూజ్ చేయగలగాలి. క్రాష్ అని చెప్పి ఏదో 3 months వాడడం, మళ్ళీ నార్మల్ డైట్కి వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడైనా కూడా బాడీ టేకప్ చేయలేదు. సో లాంగ్ స్టాండింగ్గా మనం ఏం చేయగలం, ఆ కన్సిస్టెన్సీ దేంతో మెయింటైన్ చేయగలం, అలాంటి డైట్ మాత్రమే వాడుకోవాలి. ఎవ్రీడే కొంచెం మెంతులు నానబెట్టుకొని తినడం వెరీ ఈజీ, వాల్నట్స్ తినడం వెరీ ఈజీ, ప్రోటీన్ ఇన్ అవర్ డైట్ పెట్టుకోవడం వెరీ ఈజీ, నార్మల్ డైట్ తీసుకోవడం చాలా ఈజీ, ఫాస్ట్ ఫుడ్స్ అవి మానేయడం చాలా ఈజీ. మనం ఇక్కడ పెట్టుకుంటే అన్నీ ఈజీ. సో అలాంటివి వెళ్ళాలి తప్ప క్రాష్ డైట్స్, ఈ డైట్ పెట్టుకుంటే ఏబిసిడి డైట్లు, ఐ డోంట్ థింక్ దే విల్ వర్కౌట్. బికాస్ వీ కెన్ నాట్ మేనేజ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. 6 months, 1 year తర్వాత మళ్ళీ ఎప్పటికో అప్పుడు నార్మల్ తింటాం. సో నార్మల్ డైట్లో మనం ఎలా చేయగలం? నైట్ ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ ఇస్తే అయిపోతుంది. ఎర్లీగా తిని 8 o'clock లోపే డిన్నర్ అయిపోతుంది. మార్నింగ్ మళ్ళీ 9కి తింటాం, 8కి తింటాం. సో 12 hours ఫాస్టింగ్ పీరియడ్ కూడా అయిపోయింది మనకి. సో ఇలాంటివి రెగ్యులర్గా రొటీన్గా లాంగ్ స్టాండింగ్ ఏది చేయగలమో అలాంటి డైట్ మాత్రమే తీసుకోవాలి. డాక్టర్, ఈ మధ్య జిమ్ వర్కౌట్స్ అనేవి చాలా పాపులర్ ఉన్నాయి. సో చాలామంది పీసీఓడి కోసం జిమ్ వర్కౌట్స్ చేస్తే పీసీఓడి రివర్సబుల్ అవుతుందని, ఇది నిజమా? జిమ్ అండ్ వర్కౌట్ బాగానే ఉంటుంది. అది కూడా మనం ఓన్లీ వన్ థింగ్, ఎన్ని రోజులు చేయగలం. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ ఈజ్ వెరీ ఈజీ, జిమ్ వీ హ్యావ్ టు గో దేర్. అది ఎన్ని సంవత్సరాలు చేయగలరు. మజిల్ బిల్డింగ్ పెరుగుతుందా, మీరు ఏ వర్కౌట్స్ చేస్తున్నారు అవి చూసుకోండి. ఇంట్లో ఆసనాలు చాలా ఈజీ, అవే బెటర్ నాకు తెలిసినంత వరకు. సో జిమ్కి వెళ్ళిన తర్వాత ఓన్లీ మజిల్ బిల్డింగ్ చేసి వెయిట్ రిడక్షన్ చేసుకొని మళ్ళీ అది ఆపేసిన తర్వాత మళ్ళీ పెరిగితే ఎలా? సో అది మీరు మేనేజ్ చేయగలుగుతారు. యూ కెన్ గో టు ద జిమ్ ఫర్ ఎనీ లాంగ్ పీరియడ్, దెన్ ఇట్ ఈజ్ ఓకే. వెళ్ళిన తర్వాత కూడా హెవీ వర్కౌట్స్ అప్పటికప్పుడే తగ్గడము అలాంటివి కాకుండా ఓన్లీ లైక్ వెయిట్ రిడక్షన్ 2 kg per month అలాంటివి చేయండి. ఓన్లీ 1 monthలో 7 to 8 kg లాస్, ఫర్ 3 months ఐ లాస్ట్ గుడ్ కేజీస్ అని మళ్ళీ ఆపడం, ఇలాంటివి చేయకూడదు. మేక్ ఇట్ కన్సిస్టెంట్. ఓకే డాక్టర్, ఇప్పుడు 2 to 3 months వరకు సపోజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా పీసీఓడి లేదు, సో దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? దే హ్యావ్ వెరీ లాంగ్ సైకిల్.
ఓకే. 2 మంత్స్ 60 డేస్ పెట్టుకుందాం మనం ఒకసారి. ఒకవేళ 60 డేస్ సైకిల్ అయితే వాళ్ళకి మామూలుగా అండం పెరగడానికి బిగినింగ్ 15 డేస్, తర్వాత 15 డేస్ ఓవులేషన్ తర్వాత మెన్సెస్ వస్తది. దిస్ ఈజ్ న్యాచురల్ సైకిల్. వీళ్ళకేమవుతుంది ఫస్ట్ 45 డేస్, 45 డేస్‌లో ఎగ్ పెరగడం అవుతుంది. అప్పుడు రిలీజ్ అవుతుంది. తర్వాత 15 డేస్‌లో ఓవులేషన్ తర్వాత మెన్సెస్ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ పీరియడ్ ఓన్లీ. అంటే ఓవులేషన్ ముందు ఉన్న పీరియడే చేంజ్ అవుతది తప్ప, ఓవులేషన్ తర్వాత ఉన్న పీరియడ్ 15 డేస్ అంటే 15 డేసే. 14 డేస్ యాక్చువల్‌గా. సో, అది ఆ పీరియడ్ మాత్రం అంతే ఉంటది. ఓకే. డాక్టర్, ఈ మధ్య మహిళలు కెరియర్ వల్లనో లేదా జాబ్స్ వల్లనో ప్రెగ్నెన్సీని డిలే చేస్తున్నారు. సో, దాని తర్వాత 30 ఇయర్స్, 32 ఇయర్స్‌లో కన్సీవ్ చేద్దాం అనుకున్న ప్రెగ్నెన్సీ రావడం లేదు. దీనికి మీరిచ్చే అడ్వైస్ ఏంది? కెరియర్ మీద అంత ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీని డిలే చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళ ఏఎంహెచ్ వాల్యూస్, యాంటీ మలేరియన్ హార్మోన్ అంటాము, అది ఎలా ఉంది, స్కాన్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, వాళ్ళ బాడీ వెయిట్ ఏంటి, వాళ్ళ వేస్ట్ ఎంత ఉంది అనేది, హిప్ అండ్ వేస్ట్ రేషియో, ఇవి బిఎంఐ, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో దాంట్లో ఏదైనా తేడా ఉంది అని అంటే ఏఎంహెచ్ లెవెల్స్ పీసీఓడిలో చాలా హై వస్తుంది. ఏఎంహెచ్ హై ఉంది అని దే ఆర్ హైలీ ఫర్టైల్ ఉమెన్ కాదు. పీసీఓ ఉన్న వాళ్ళకి టూ మెనీ స్మాల్ ఫాలికల్స్ ఉండడం వల్ల ఏఎంహెచ్ పెరుగుతుంది. నార్మల్ వాళ్ళకి 3 ఉంటే వీళ్ళకి 6, 14, 20 కూడా ఉండొచ్చు. నార్మల్ పబ్లిక్కి ఎప్పుడు కూడా దానికంటే 5 కంటే ఎక్కువ కనబడదు. సో వీళ్ళకి ఏమవుతుంది, ఏఎంహెచ్ వాల్యూస్ విత్ ఇన్ 1 ఇయర్లో నార్మల్ వాళ్ళకి 3 ఉన్నది 2.9 అవుతుందేమో, వీళ్ళకి 6 ఉందనుకోండి పీసీఓఎస్లో. సో 1 ఇయర్లోనే వాళ్ళకి 3కి పడిపోతుంది. సో దే ఆర్ యూజింగ్ టూ మెనీ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్, టూ మెనీ వేస్టేజ్ ఆఫ్ ఫాలికల్స్. సో అలాంటి ఏమైనా ఉంటే దే కెన్ స్టోర్ దేర్ ఎగ్స్ మంచిగా ఐవీఎఫ్ సెంటర్లో దాచుకుంటే దే కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీ వెన్ ఎవర్ దే వాంట్. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే మ్యామ్. సో డాక్టర్, ఇప్పుడు కెరియర్ వల్లనో వేరే రీజన్స్ వల్లనో ఎగ్ ఫ్రీజ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అంటే ఏంటిది? ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అంటే ఫస్ట్ అండం పెరగడానికి మందులు, ఈవెన్ ఇప్పుడు డిలేడ్ మ్యారేజెస్ ఉంటున్నాయి. కొందరు 35 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ కావచ్చు, న్యూజిలాండ్ నుంచి ఎక్కడి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఇండియనే. సో షీ వాంట్స్ లేట్ మ్యారేజ్. సో తను ఇప్పుడు ఇక్కడ ఇండియాలో స్టోర్ చేసుకొని వెళ్ళొచ్చా అనేది తన క్వశ్చన్ ఉండే. షీ ఈజ్ హ్యావింగ్ రెగ్యులర్ మెన్సెస్, షీ ఈజ్ నాన్ పీసీఓడి కేస్ అండ్ ఆల్, బట్ స్టిల్ షీ వాంట్ టు గెట్ హర్ ఎంబ్రియో, నాట్ ఎంబ్రియో, ఓవా ఫ్రీజ్డ్. సో ఓవర్ ఫ్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పాము. సో నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇండియాకి షీ విల్ టేక్ టైమ్ అండ్ కమ్ అని చెప్పింది. సో ఏఎంహెచ్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. నార్మల్ సైకిల్లో అయితే ఫ్రీజ్ చేయడానికి అవ్వదు, ఓన్లీ 1 ఎగ్ ఫ్రీజింగ్ అలాంటివి చేయము. కాబట్టి మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి ఐవీఎఫ్ సైకిల్ లాగా ఇంజెక్షన్స్ ఇస్తాము, ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము, అండం విడుదల అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. అవి ఇచ్చిన తర్వాత మనం మేనేజ్ చేసి ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తామో విత్ ఇన్ 12 hours ఓవా పికప్ చేస్తాము, ఫ్రీజ్ చేస్తాము. దే కెన్ బి యూజ్డ్ ఇన్ ఆఫ్టర్ ఎనీ లాంగ్ పీరియడ్. ఈవెన్ నేను 30-40 ఇయర్స్ తర్వాత కూడా మనం ఆ ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్.